హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం బెండి 65. ఇది చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పెళ్లి భోజనాల్లో వడ్డించే స్టైల్ బెండి 65. పిల్లలు దీన్ని చాలా బాగా ఇష్టపడతారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 kg, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ 1 pinch, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 10, పచ్చిమిర్చి 6, కరివేపాకు కొద్దిగా. ఒక బౌల్ తీసుకుని ముందుగా కోసి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఆరబెట్టుకోవడం వల్ల జిగురు అన్నది అస్సలు ఉండదు. ఇందులో 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వరిపిండి, కొద్దిగా పసుపు, కారం, ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా ముక్కలతో మిక్స్ అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువైతే పిండి పల్చగా అయిపోయి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. లూజ్గా కాకుండా ఇలా టైట్గా కలుపుకుంటే మనకి ఫ్రై అన్నది చాలా బాగా వస్తుంది. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. గరిటెతో తిప్పుతూ ఇలా వేపుకోవడం వల్ల బెండకాయ ముక్కలు పూర్తిగా అన్ని సైడ్స్ వేగుతాయి. ఇలా వేగిన తర్వాత మనం వీటిని స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ వేపడం వలన జీడిపప్పు అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. పల్లీలను కూడా అదే విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, గరం మసాలా, కారం వేసుకుని ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత స్పూన్ కానీ ఫోర్క్ కానీ యూస్ చేసి మరొకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా పూర్తిగా ఫ్రైకి పట్టేలా కలుపుకుంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండి 65 దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్తో, పప్పుచారుతో, పప్పుతో పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే చాలా బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉండే పెళ్లి భోజనాల స్టైల్ బెండి 65 రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.